ఎప్పుడైతే మనము అమ్మవారిని ఈ ఛాయలో ఊహించుకుంటూ జపం చేస్తామో అప్పుడు మనలో కూడా అన్ని కోట్ల కాంతులు అమ్మవారు ప్రవేశింప చేస్తారు. ఎలాగా? లలితా సహస్రనామంలోని 6వ నామం నుంచి 54వ నామం వరకు అమ్మవారి యొక్క దేహ స్థూల శరీరాన్ని వర్ణింపబడుతుంది. ఎలాగా అంటే ఉద్యద్భాను సహస్రాభ 6వ నామం. దీని గురించి తెలుసుకునే ముందు అసలు శివశక్తులు ఎలా ఉద్భవించారు అన్నది తెలుసుకోవాలి. ముందు మనం బిందు రూపంలో ఉన్న పరబ్రహ్మ కర్మలను పరిపక్వం చేయడానికి తనలో లీనమై ఉన్న జీవరాశుల అందరి యొక్క కర్మలను ప్రక్షాళన చేసి వారికి మోక్షం ప్రసాదించడానికి సృష్టిని స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా తనలో ఉన్న కొంచెం శక్తిని బయటకు పంపించారు. ఆ శక్తి రూపమే బయట వెలువడిన తరువాత శివశక్తులుగా మనకు పరిచయం అయ్యారు. శివశక్తులు ఇద్దరు వేరువేరు కారు, వారిద్దరూ ఒకటే. నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బరుసు ఎలా ఒకటిగా ఉంటుందో శివశక్తులు ఇద్దరూ కూడా ఒక్కరే. శివుణ్ణి పూజించామంటే శక్తిని పూజించినట్లే, శక్తిని పూజించామంటే శివుణ్ణి పూజించినట్లే. కాబట్టి వారి ఇరువురు ఎప్పటికీ ఒక్కరే. శక్తి త్రికోణ రూపంలో ఉంటుంది, శివుడు బిందు రూపంలో ఉంటారు. శివుడు బిందు రూపంలో ఉన్నందువలన అవ్యక్తుడు, రూపం లేనివారు అని అంటారు. దీపం రూపంలో, వెలుగు రూపంలో ఉంటారు. శక్తి త్రికోణ రూపిణి కాబట్టి తనకి ఒక రూపం ఉంది. అందుకే ఆ శక్తి వ్యక్త రూపిణి, కంటికి కనిపిస్తుంది. శక్తి ఒక వ్యక్తి రూపంలోగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక లలితా సహస్రనామంలోని 6వ నామం ఉద్యద్భాను సహస్రాభ. అంటే భాను అంటే సూర్యుడు, సహస్రం అంటే 1000 సంఖ్యల వెలుగు గల ఉదయిస్తున్న సూర్యుడి కాంతి వలె అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. 1000 అన్నది ఇక్కడ సంఖ్యా రూపంలో చెప్పారు, కానీ అమ్మవారు అంతకన్నా ఎక్కువ కాంతి ప్రకాశాలతో ఈ జగత్తుని ఆమె చూస్తూ ఉంటుంది. ఆమె వెలుగే మనము ప్రతిరోజు చూస్తున్న సూర్యుడు వెలుగు కానీ, చంద్రుని వెలుగు కానీ మొత్తం ఆ పరమేశ్వరి దేవి యొక్క వెలుగు మాత్రమే. తేషాం అనంత కోటీనాం మయాభానం మహేశ్వరి. ఈ విధంగా లెక్కలేనటువంటి, లెక్కకు రానటువంటి కోటి కాంతి ప్రకాశాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. వాటిలోని అమ్మవారిలోని కొన్ని కిరణాలతోనే బ్రహ్మాండమంతా ప్రకాశిస్తోంది. ఆ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అష్టోత్తర శతం వహ్నే షోడశోత్తర శతం రవేహే శత్రించ దత్తుర శతం చంద్రస్య కిరణా శివే. అనగా 108 కిరణాల అగ్నిదేవుడు, 116 కిరణాల సూర్యుడు, 136 కిరణాలను చంద్రుడు గ్రహించవలను. చంద్రుడు గ్రహించగలిగారు. ఇలా గ్రహించిన వెలుగులతో పగటిపూట సూర్యుడి కాంతితో, రాత్రిపూట చంద్రుని కాంతితో వెదజల్లుతోంది. మరియు సంధ్యావేళలో అగ్ని కాంతులతో ఈ బ్రహ్మాండమంతా ప్రకాశిస్తూ ఉంది. అంటే బ్రహ్మాండమంతా, ఈ చరాచర జగత్తంతా ప్రకాశిస్తుంది, ఈ కిరణాలను చూస్తుంది అంటే కారణం అమ్మవారి యొక్క శరీరం నుంచి వెలువడుతున్న ప్రకాశవంతమైన కాంతులతో ఈ బ్రహ్మాండం అంతా ప్రకాశిస్తూ ఉంది. అంతటి ప్రకాశం అమ్మవారి వద్ద ఉంది. కొన్ని కోట్ల సూర్యకాంతి వల్ల ఆ దేవి ప్రకాశించబడుతోంది. అందుకనే ఆ దేవి అనేక కోటి సూర్యకాంతులను ప్రసరిల్లజేస్తూ ఉంటుంది. ఇలా వెలుగులతో నిండి ఉంది కాబట్టే ఆ దేవిని మనము ఉద్యద్భాను సహస్రాభ అని పిలుస్తున్నాము. అంటే ఉదయిస్తున్న సూర్యుని వలె అరుణ ఛాయలో ఉంటుంది అమ్మవారి శరీరం. అరుణాం కరుణా తరంగితాక్షిం అని చెప్పబడింది. అంటే ఆ దేవి అరుణకాంతులతో ప్రకాశిస్తోంది అని అర్థం. మనము ఉద్యద్భాను సహస్రాభ అంటూ అమ్మవారిని ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా అమ్మవారి రూపాన్ని మనము స్మరణ చేస్తూ అమ్మవారిని జపం చేయాలి. ఆధార చక్రంలో శివశక్తులు ఒకటిగా ఉండడంతో జప కుసుమములతో, అంటే తెలుపు ఎరుపు కలిసిన రంగు పువ్వుల వర్ణంతో విశ్వరూపిణి అయిన లలితాదేవిని ఎర్రని ఛాయతో
ఎర్రని దేహ ఛాయతో అమ్మవారు దర్శనమిస్తున్నారు అని భావించి మనము ఉద్యద్భాను సహస్రాభ అంటూ అమ్మవారిని కొలవాలి. ఎప్పుడైతే మనము అమ్మవారిని ఈ ఛాయలో ఊహించుకుంటూ జపం ఉద్యద్భాను సహస్రాభ అని చేస్తామో అప్పుడు మనలో కూడా అన్ని కోట్ల కాంతులు అమ్మవారు ప్రవేశింపచేస్తారు. ఎలాగా? ఓం ఐం హ్రీం శ్రీం ఉద్యద్భాను సహస్రాభ శ్రీ లలితాదేవ్యై నమః అంటూ జపం చేయడం వల్ల అమ్మవారిలోని కోటి సూర్యుల కాంతిని, అందులో చిన్న కాంతి, ఒక ఇసుమంత కాంతి మనలో ప్రవేశించిన మనలో తేజస్సు, మన ఆధ్యాత్మికత పరంగా మనము ఎక్కుతున్న మెట్లను పైకి ఎక్కించడానికి అమ్మవారు మనకు చాలా తోడ్పడతారు. మరి అమ్మవారిని ఈ నామంతో ఎప్పుడు జపం చేయాలి, ఎలా జపం చేయాలి? ముందుగానే చెప్పాడు, సూర్యుడు అరుణోదయం, అరుణ కిరణాలతో ప్రకాశించే సూర్యుడు ఎర్రటి కాంతులతో వెదజల్లుతున్న ఆకాశంలో ప్రకాశించబడుతున్నప్పుడు అమ్మవారు కూడా ఎర్రటి దేహఛాయని పొంది ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మనము అమ్మవారిని ఉద్యద్భాను సహస్రాభ అన్న నామంతో జపం చేసినచో అమ్మవారి కృపా కటాక్షాలు, కరుణ తొందరగా మన పైన పడుతుంది. జీవకోటికి పగలు జాగృత్ దశ, రాత్రి సుషుప్తి. సుషుప్తిలో మానవోత్పత్తి ఉండదు, జాగృత్ దశలో మానవోత్పత్తి ఉంటుంది. అంటే ఉదయకాలంలో మానవోత్పత్తి జరుగుతుంది. తెల్లవారగానే మనోవృత్తులు ప్రారంభమవుతుంది. ఇవి అనంతమైనవి. మానవుని హృదయంలో ఉన్న ఆ పరమేశ్వరి మానవుని యొక్క అనంతమైన మనోవృత్తులను ప్రకాశింపజేస్తుంది. అందుకే అమ్మవారిని ఉద్యద్భాను సహస్రాభ అని పిలుస్తారు. పరమేశ్వరికి 3 రూపాలు ఉన్నాయి: స్థూల రూపం, సూక్ష్మ రూపం, కారణ రూపం. ఈ 6వ నామమైన ఉద్యద్భాను సహస్రాభలో పరమేశ్వరి యొక్క స్థూల రూపాన్ని వివరించాము. అంటే కోటి సూర్యుల కాంతి ప్రకాశించినట్లు అమ్మవారి యొక్క దేహం కూడా అంతే కాంతి వలయంలో తేజస్సుతో ఉంటుంది. ఈ అమ్మవారిని ఉద్యద్భాను సహస్రాభ అన్న నామంతో పూజించడం ద్వారా ఆ కాంతులలో ఒక కాంతి మనలో ప్రవేశించి మన శరీరం కూడా తేజోవంతమయ్యి అందరికీ సహాయం చేస్తూ వెలుగులను వెదజల్లుతూ ఉంటాము అని అర్థం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.